హాయ్ అండి. ఇవాళ వెల్లుల్లి పచ్చడి చూపిస్తాను చూడండి. వెల్లుల్లి కారం అనుకోండి, వెల్లుల్లి పచ్చడి ఏదైనా వెల్లుల్లి పచ్చడి. తెలంగాణలో కారం అంటారు, అందుకు పచ్చడి. చాలా బాగుంటుందండి పచ్చడి. చలికాలం తింటే భలే ఉంటుంది. రండి చూపిస్తాను. నేను 5 వెల్లుల్లి శుభ్రంగా తొక్క తీయలేదు, శుభ్రంగా కడిగేసాను. రెబ్బలు కడిగేసి జల్లెడలో పెట్టేసాను. తొక్క ఏం తీయక్కర్లేదు, మీకు కావస్తే తీసుకోండి. 5 పెద్ద సైజు 5 వెల్లుల్లి. ఇదేమో 9 ఎండుమిరపకాయలు నానబెట్టేసాను. నానబెట్టాలి ఒక గంట ముందు. కారం సరిపోతే గుండ వేస్తాను. ఇప్పుడైతే 9 వేసాను నేను. మీకు ఇంకా కారం కావస్తే ఇంకా వేసుకోవచ్చు. ఒక పిడికిడి కరివేపాకు కడిగేసి జల్లెడలో పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ వేసి రుబ్బుతాను. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇప్పుడు వేసి రుబ్బేస్తాను. ముందు ఉప్పే వేయను, ముందు రుబ్బుతాను. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తిన్నాను. ముద్దపప్పుతో తింటే భలే ఉంటుంది. నిమ్మకాయ సైజ్ అంత శుభ్రంగా కడిగేసి పిక్కలు తీసి ఇగో నానబెట్టాను. ఇది వేసి ముందు రుబ్బేస్తాను మెత్తగా. నేనైతే వెల్లుల్లి తొక్కలు తీయలేదు, మీకు కావస్తే తొక్కలు తీయవచ్చు, ఎందుకంటే శుభ్రం నలిగిపోతాయి. శుభ్రం వెల్లుల్లి కడిగేసాను నేను. రెబ్బలన్నీ తీసి కడిగేసి జల్లెట్లో పెట్టేశాను. అందుకు చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకుని తిన్నా, ఉట్టి అన్నంలో తిన్నా అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, తినండి. లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్. ఇక నూరేసాను. ఇది చూస్తాను, కారం సరిపోతే మళ్ళీ కారం వేస్తాను. కొంచెం ఎక్కువ కారం ఉండకూడదు. కారం తింటే మీరు ముందే ఒక 15-20 మిరపకాయలు నానబెట్టుకోండి, ఎండు మిరపకాయలు. నేను 9 వేసాను. 5-6 రెబ్బలు కాయలకి, వెల్లుల్లి కాయలకి అంత 9 వేసాను. తర్వాత చూసి వేద్దామని నేను ముందు ఎక్కువ నానబెట్టలేదు. మళ్ళీ ఎక్కువ కారం తినలేము కూడాను. తినిన వాళ్ళు తినవచ్చు. ఇప్పుడు నూనె వేసాను కదా, ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇలాగే ధనియాలు వేసేయండి. కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ధనియాలు, ఇగో ధనియాలు వేసి ఇది వేగుతూ ఉండాలి. కొంచెం ఇంగు వేస్తాను. ఇంగు బాగానే పడాలి. ముక్క ఇంగు అయితే మరీ బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. చూడండి, ఇంత ఇంగు వేస్తాను. ఇది బాగా వేగాక ఆ ముద్ద వేస్తాను. ఉప్పు కారం చూసుకుని ఇప్పుడు ఉప్పు వేస్తాను ఆ ముద్దలో. మీకు సరిపోతే తర్వాత కలుపుకోండి. ముద్ద వేగేటప్పుడు ఉప్పు కారం సరిపోతే చూసుకుని వేసేసుకోండి. పసుపు వేస్తాం కదా, ఇగో ఇందులో నేను ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు అయితే సరిపోతుంది. కారం అయితే సరిపోవచ్చు. అందుకు చూడండి, ఇంత ఉప్పు వేసాను. ఇప్పుడు చూద్దాం. కారం కావస్తే మళ్ళీ ఒక చెంచాడు కారం వేస్తాను. ముందే ఎందుకు నానబెట్టి కారం పెట్టుకోవడానికి నేను తక్కువ కారం, అంటే సరిపడా కమ్మగా ఉన్న కారంలాగా నేను 9 ఎండుమిర్చిలు నానబెట్టుకున్నాను, రుబ్బాను. ఇప్పుడు ఈ ముద్ద వేసి శుభ్రంగా నూనెలో దగ్గరగా వేచాలి. మీరు కావస్తే నెయ్యి వేసుకోవచ్చు. మన అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుంటాం కదా, అందుకు నేను నూనె వేసాను. ఇగో బాగా చిట్పట్లు ఆడుతున్నది కదా, అప్పుడు ఆ ముద్ద అంతా ఇందులో వేద్దాం. చూపిస్తాను చూడండి. కొంచెం నూనె పడుతుంది, లేకపోతే మాడుతుంది, అందుకు నూనె వేసాను అంతా. ఇప్పుడు ఈ ముద్ద అందులో వేసేస్తాను. చాలా బాగుంటుందండి. నెల రోజులైన పాడవది, ఇలా దగ్గరగా చేసి ఉంచారనుకోండి. నేనైతే ఒక 2-3 రోజులకే చేశాను. తినొచ్చు వేడివేడి అన్నంలో. ఇంత తింటే పచ్చళ్ళు అన్ని రకాలు. మొన్న మిరపకాయ పచ్చడి చాలా బాగుంది. ఇది చూడండి, తప్పకుండా చెయ్యండి. ఇందులో కొంచెం బెల్లం కూడా పడుతుంది, ఒక పిసర్ టేస్ట్కి. చింతపండు వేసాం కదా, బెల్లం పడుతుంది. కొంచెం పసుపు బెల్లం వేస్తాను. సరిపోతే కారం చూసుకుని కారం వేస్తాను. కొంచెం వేగాక చూద్దాము ఏం సరిపోతుందో, ఏం చాలదో, ఏం సరిపోతుందో.
సరేనా? ఇది వేగాక చూపిస్తాను చూడండి. ఇందులో కొంచెం కారం తక్కువ అయింది, నేను కారం వేసాను. అందుకు కారం పొడి వేసాను కదా, అందుకు కొంచెం ఎర్రగా వచ్చింది. నేను ఒక చెంచాన్నర కారం వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేసి కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేస్తే రుచి వస్తుంది. బెల్లం తప్పకుండా వేయాలి. నేను ఒక చెంచాన్నర కారం మీద నుంచి వేసాను ఇందాక. చూడండి, కొంచెం బెల్లం పడాలి. బెల్లం వేస్తే ఇంకా రుచే వేరుగా ఉంటుంది. తప్పకుండా బెల్లం వేయవలసిందే. ఈ వెల్లుల్లి కారంకి అదే రుచి. చూశారు కదా, టేస్టీ వెల్లుల్లి పచ్చడి. ఒక్కసారి తిన్నారంటే గడిగడికి ఇదే పచ్చడి తింటారు. ఇది అన్నిట్లో తినొచ్చు. అట్లలోకి, అన్నంలోకి, దోశలోకి, రొట్టెల్లోకి, ఇందులో తినండి, చాలా బాగుంటుంది. మీరు తొక్క తీసుకోకుండా చేస్తేనే బాగుంటుంది. మనకు నోటికి తగలదు, మెత్తగా రుబ్బేసాం కదా. మీరు రుబ్బురోల్లో రుబ్బితే తొక్క తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే కొంచెం బరకగా వస్తుంది రుబ్బురోల్లో రుబ్బితే. మిక్సీలో మెత్తగా కాటిగా వస్తుంది లాగా. చూసారు కదా. రండి చూమిద్దాం. వేడివేడి అన్నంలో తిందామని వేడి అన్నం వండేసి ఉంచుకున్నాను. కొంచెం పచ్చడి అన్ని టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి, వేడి అన్నము, వెల్లుల్లి పచ్చడి. రండి చూపిస్తాను. కలుపుకొని తిందాం. అందరూ కలుపుకొని తిందాం రండి. టేస్టీ వెల్లుల్లి పచ్చడి. వెల్లుల్లి కారం అంటారు తెలంగాణ సైడ్లో, మనం పచ్చడి అంటాం. చూసారు కదా, వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తింటే చూడండి, నోరు ఊరుతున్నది కదా. పచ్చడి అలాగే ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కూడా ఇంటి దగ్గరికి వస్తాయి. 50 రూపాయలు అరకిలో, 100 కిలో చొప్పున అమ్ముతాడు ఇక్కడ ఇంటి దగ్గర బండ్ల మీద. బాగుంటాయి వెల్లుల్లి. తీసుకుని ఇలా ఉంచుకొని చలికాలం, ఎండాకాలం తింటే కొంచెం కడుపు మండుతుంది. చలికాలం తినొచ్చు మనం. ఈ 2 నెలలు బాగానే తినొచ్చు. ఇక చూసారు కదా, నాకు కలుపుతూ ఉంటేనే నోరు ఊరిపోతున్నది. టేస్టీ వెల్లుల్లి పచ్చడి. చూడండి, తినండి, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.